హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అతని పేరు కన్నా కూడా అతని మాటలకి చాలా మంది ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. తన మాటలు కూడా తూటల్లా పేలుస్తుంటాడు. తన ప్రతి ఒక్క మాట కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటది. చాలా మంది ఫేమస్ అవ్వాలని వీడియోలు చేస్తూ ఉంటారు, కానీ అతడి మాత్రం ఫేమస్ అయిన వాళ్ళ మీద ట్రోలింగ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. సో అతను ఎవరగంది ఈజ్ నన్ అదర్ దెన్ డీజే ఎస్కేవై. హార్టీ వెల్కమ్ డీజే ఎస్కేవై. నమస్కారం. నమస్కారం. సో నా మొదటి ప్రశ్న, మీరు నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఏమన్నా ఫోన్ కాల్ చేసి తీసేయని అంటే మాత్రం తీసేయం. మీకు ఓకే అంటే చెప్పండి, ఇంట్రెస్ట్ అడుగుదాం, లేదంటే ఇక్కడ ఆపేద్దాం. అరే అట్లేం లేదు భయ, ఇష్టం వచ్చింది ఏది కావాలంటే అది ఫీల్ ఫ్రీ ఎనీథింగ్. నా వీడియోలు చూసిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను. అంటే ఏమంటే ఒకవేళ ప్రైవసీ గైడ్ లైన్స్ దాటి ఏమైనా కూడా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా కూడా మాకు సంబంధం లేదు. ఓకేనా సార్? నా ఫస్ట్ క్వశ్చన్, డీజే ఎస్కేవై. డీజే ఎస్కేవై అంటే ఏంది అసలు? డీజే స్కై అంటే నా పేరు శ్రీకాంత్ యాదవ్ అనమాట. ఎస్కేవై అని షార్ట్ గా, శ్రీకాంత్ యాదవ్. అట్లా స్కై అని షార్ట్ గా పెట్టుకున్నా, అట్లా ఈజీగా పిలవడానికి ఈజీగా ఉండాలని అట్లా పెట్టుకున్నాం. డీజే అంటే డీజే షాప్ ఉండే నాది, అది కరోనా వైరస్ వచ్చినప్పుడు డీజే షాప్ తీసేసిన. ఇప్పుడు కూడా మా ఏరియాలో ఫిలిం నగర్ లో డీజే శ్రీకాంత్ అని పిలుస్తుంటారు. ఒకటి ఏంటంటే చాలా మంది కూడా ఫేమస్ అవ్వాలని వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. సో వాళ్ళ మీద నువ్వు ట్రోలింగ్ కూడా చేస్తావు. అసలు ఈ ట్రోలింగ్ నేను స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? నువ్వు ట్రోలింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అసలు? చాలా మంది ఏమనుకుంటారు అంటే ట్రోలింగ్ ఎప్పుడు స్టార్ట్ కావాలని చేస్తున్నాడు అనుకుంటారు. యాక్చువల్గా ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. నా అంతకుముందు యాక్టింగ్ వీడియోలు చేస్తుండే, కామెడీ వీడియోలు చేస్తుండే. చాలా మంది బాగున్నాయి అన్నారు, కానీ ఎక్కువ వ్యూస్ పోకపోతుండే. ఏదో వీడియో వచ్చింది నాకు, సాయి పల్లవి ఏదో వీడియో వచ్చినప్పుడు నేను ట్రోల్ కొట్టినా. కొంచెం కోపం వచ్చి తిట్టినా, అది ధర్మాన్ని ఒకటేసారి 3 million వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అరే అమ్మా ఇట్లాంటి వీడియో లైక్ చేస్తున్నారు జనాలు అని చెప్పి ఇంకా ఐ యూస్ టు డూ లైక్ దట్. అంతే, అట్లా చేస్తున్నాం అన్నమాట. ఇంకా శ్రీకాంత్ గారు, మన అడగాలనుకుంటే ఏంటంటే, ఈ భూత పురాణం ఎక్కడ నేర్చుకున్నావు? ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? నీకు తెలియదు ఏముంది, మన సంగారెడ్డి వాళ్ళ గురించి తెలుసుగా ఎట్లుంటారు. మా సంగారెడ్డి అనమాట, బుద్ధేరా మాది దగ్గర. మా ఊర్లో ఇక నాటు భాషనే ఉంటది. పైగా మనం గొల్లలో జర నాటుకునే మాట్లాడతాం, రెస్పెక్ట్ ఇస్తాము. ఇక జర అంటే కొంచెం క్లోజ్ గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం మేము. అందుకే గారు గీరు అట్లా ఏమన్నా అన్న తమ్ముడు అట్లా క్లోజ్ అయిపోతాం అనమాట. ఒకరితో తొందరగా క్లోజ్ అయిపోతాం, తొందరగా ఫ్రెండ్లీ కూడా అయిపోతాం అనమాట. అది డీజే ఎస్కేవై అని ఇన్స్టాగ్రామ్ లో చూసాను. 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 1500 పోస్టులు ఉన్నాయి. అవునా కాదన్నా? ప్రతి దాంట్లో మాయక లవడే, బాయింకి లవడే, కొజ్జా ఇట్లాంటి పదాలు వాడడం ఎంతవరకు కరెక్ట్? ఇన్స్టాగ్రామ్ లో మీరు వాటి చూస్తున్నావు, నువ్వు బట్టలు ఇప్పుడు డాన్స్ ఆడుతున్నావు చూస్తలేము. బట్టలు ఇప్పుడు డాన్స్ ఆడుతున్నారు, చిన్నపిల్లలు గలీజ్ వీడియోలు చేస్తున్నారు. నేనేం చేస్తున్నా వాళ్ళకి, అరే ఇట్లాంటివి చేయకుండా కొంచెం డీసెంట్ గా చేయండి. నా వీడియోలు చూడు, నువ్వు చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు కూడా మోటివేట్ అవుతారు నా వీడియోలు చూసి. చాలా మంది చదువుకునే పిల్లలు మోటివేట్ అవుతారు. దేశానికి కొంచెం సందేశం ఇస్తుంటా నా వీడియోల ద్వారా, మెసేజ్ ఇస్తుంటా. ఒక మెసేజ్ ఉన్న వీడియోలు చేస్తుంటా. నాలాగా మెసేజ్ ఉన్న వీడియోలు చేయండి మీరు కూడా. ఓకే. ఇప్పుడు అడగదలుచుకున్న విషయం ఏంటంటే, అసలు శ్రీకాంత్ యొక్క మాటల కంటే చాలా మంది ఫ్యాన్స్ రావడానికి కదా, అసలు ఈ శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన ప్రాపర్ ఏంది, అసలు ఈయన ఏడ పుట్టిండు, ఈయన వల్ల అసలు ఏమి యూజ్ ఉన్నదంటే ఏం చెప్తాను? బాయ్, నేను పుట్టి జరిగింది మా ఊరు జీర్లపల్లి, మన బుద్ధేరా దగ్గరనే ఉంటది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. మేము చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చి చదువుకున్నా, చాలా కష్టాలు పడ్డా, వర్క్లు చేసినా, అన్ని చేసినా. ఏదో అనుకోకుండా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం దిక్కెళ్ళి కొంచెం అట్లా ఫాలోయింగ్ వచ్చింది. అంతే. యూజ్ అంటావా, జస్ట్ కొంతమంది చూసి నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. చిన్నపిల్లలు చూస్తారు, అందరు చూస్తారు, పెద్ద వాళ్ళు చూస్తారు, చదువుకున్న వాళ్ళు చూస్తారు, చదువురాని వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు, ఎంటర్టైన్ అవుతారు, మెసేజ్ చేస్తారు. బాయ్ నీ వీడియోలు చూస్తే మాకు ఫ్రస్ట్రేషన్ పోతుంది, మేము పొద్దుంతా వర్క్ చేసి ఉంటాం, ఈవినింగ్ రాగానే ఖచ్చితంగా నీ వీడియో చూడాల్సింది, మేము చూడకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అని ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయారు మా కొంతమంది ఫాలోవర్స్. చాలా మంది ఫోన్ చేస్తుంటారు, కాలిఫోర్నియా, అబుదాబి, USA వీడియో కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. మీకు నాకు చాలా మంది డబ్బులు కూడా ఇస్తారు. నాకు ఇచ్చి ఒక 2 నిమిషాలు తింటావా ప్లీజ్ అని చెప్పి డబ్బులు కూడా పే చేస్తారు నాకు. అంటే నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పిచ్చిగా నువ్వు ఏదో మాట్లాడే వింటారా అని నన్ను అనుకుంటున్నావు. అతను అట్లేం లేదు, పిచ్చి కాలిఫోర్నియా నుంచి కాల్ వస్తున్నాయి అంటే అంత పిచ్చి నాకు కనిపిస్తారు అన్న. అరే బ్రో ఒక్క నిమిషం, వెర్ ఇస్ మై ఫోన్, నా ఫోన్ చూపిస్తాను నీకు. ఓకే, నిజంగా వస్తాయి నాకు, సీరియస్ ఐ నాట్ జోక్. నేను నా ఫాలోవర్స్ ఎందుకుంటారు తెలుసా? నేను ఎప్పుడు ఒక్క మాట కూడా నా గురించి కానీ, నా క్యారెక్టర్ గురించి కానీ, నేనేం వర్క్ చేస్తాయి దీని గురించి ఎప్పుడు నేను ఒక్క మాట కూడా ఎప్పుడు అబద్ధం చెప్పాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అందుకే మాకు ఎక్కువ ఫాలోవర్స్.
ఎక్కువ లేరు, కొంతమంది ఉన్నారు. ఏమన్నా జెన్యున్ నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, చాలా జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంది ఇక పైసలు పెట్టి కొనుక్కుంటారు ఫాలోవర్స్ ని, అట్లా చేస్తారు. అట్లా ఏం లేదు, నాకు అందరు నా ఫాలోవర్స్ అందరు బంగారం మొత్తం. అది ఇప్పుడు డీజే ఎస్కేవై అంత శ్రీకాంత్ ఎంతవరకు చదువుకున్నట్టు ఏం చెప్తా? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఇది కొంచెం హై అవసరం పర్లేదు చెప్పండి, ఏం కదా. మీరు చెప్పేది మీ లవర్స్ గురించి కాదు, మీ చదువుకున్న దాని గురించి అడుగుతాను. డిగ్రీ డిస్కంటిన్యూ చేసినాం. డిగ్రీ డిస్కంటిన్యూ ఎందుకు? చదువు మధ్యలో ఆపడం జరిగింది? మా నాన్నగారు చనిపోయారు, 10th లో ఉన్నప్పుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు లేదు మాకు. ఆయన కూడా రీసెంట్ గా చనిపోయిన తర్వాత 10th లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వర్క్ చేయడం, ఫ్యామిలీ ఇంకా అందరూ మన మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో తెలియదు ఏమున్నది, అది కామన్ గా జరిగేది, అట్లా నడుస్తుంది అనమాట. అది అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న చిన్నప్పటి నుంచి లేడు, మా అమ్మ నేను మా తమ్ముడు ముగ్గురం ఉంటాం. డాడీ పేరు ఏం పేరు? రాములు. మా నాన్న పేరు రాములు యాదవ్. మా నాన్న అంబర్పేటలో కూరగాయలు అమ్మింటాడు. తర్వాత మా నాన్న చనిపోయాడు. మా అమ్మ మామూలు జాబ్ చేసి మమ్మల్ని. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు భాగ్య, జీ భాగ్య. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కుకింగ్ చేస్తుంది. కన్సల్టెన్సీ కంపెనీలో ఇక్కడనే మన కన్సల్టెన్సీ కంపెనీలో చేసేది మా అమ్మ. ఆమె జాబ్ చేస్తూ మా ఉంటున్న ఏరియా దగ్గర 40 members ని జాయిన్ చేయించింది, జాబ్ పెట్టించింది మా అమ్మ. జాబ్ పెట్టించింది, ₹1 కూడా తీసుకోలేదు. జాబ్ పెట్టించింది. బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు మా అమ్మకి. ఫారెన్ నుంచి వచ్చింది ఆమె. ఇన్వెస్టర్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళ ఆఫీస్ ఫారెన్ నుంచి వచ్చి బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది మా మమ్మీకి. She used to do like that. Okay, మీ మమ్మీ ఇన్స్పిరేషనా? Yes, నేను కూడా ఫ్యూచర్ లో కంపెనీ స్టార్ట్ చేస్తున్నా. మన సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు సమ్ లైక్ కార్బన్ కంపెనీ ఎట్లా ఉందాం. ఓకే, అలాగే చిట్టిపికల్స్ కంపెనీ లాగా. అలాగే చిట్టిపికల్స్ అంత ఫేమస్ అవసరం లేదు మాకు. ఓకే, బట్ ఏదంటే కొంతమంది ఎవరైతే చదువురాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం స్కిల్ నేర్పించి వాళ్ళకి జాబులు పెట్టించి కొన్ని డబ్బులు వాళ్ళు సంపాదించుకునేలాగా అట్లా కమిషన్ బేసిక్ మనం చేద్దాం అనుకుంటున్నాం. ఎంతో కొంత మనకు కొంచెం ఫాలోయింగ్ ఉంది, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మనకి, అది హెల్ప్ చేస్తారు. ఇన్వెస్టర్ కోసం చూస్తున్నాం మేము. అది ఫుల్ త్వరలో మేము లాంచ్ చేస్తాం అనమాట. ఎస్. బ్రదర్స్? మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చేస్తాడు? మా తమ్ముడు ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. బ్రో, శ్రీకాంత్ నీ మాట అంటున్నా ఫీల్ అవ్వకండి. నీ హైట్ కు నీ వెయిట్ కి నీ మాటలకు అసలు సంబంధం ఉందా? అసలు నరికేస్తా, చంపేస్తా, భయంకరవాడే, కొజ్జా, అది ఇది మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడుతుంటే ఎవరు ఇన్స్టాగ్రామ్ వచ్చి నేను పర్సనల్ వచ్చి దాడి చేస్తారని అనుకోవట్లేదా? చాలా మంది ఫోన్లు చేసిరు, గొడవలు ఏదైనా కొడతాన్నారు, ఇంటికి వస్తామన్నారు. చాలా మందికి చెప్పినా కూడా అరే మన ఉంటే ఫిలిం రాబోయి ముద్దలు తమ్ముంటారు అంటే కూడా వస్తే చూసుకున్నాం, వచ్చి టచ్ చేయరా చూపిస్తాను నేను అని చెప్పిన. అదే మనం టచ్ చేసుకోవడం అంత ఈజీగా ఏదో కామెడీ చేస్తుండు ఫేస్ అట్లా కాదు. మన రక్త చరిత్ర ఫస్ట్ చాలా ఉండే, ఇప్పుడు జర డీసెంట్ గా మారిపోయి వీడియోలు చేసుకుంటాం అంతే. ఓకే, అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది మీ ఇంట. అంటే రౌడీజం ఉన్నారా, ఎవరైనా నైమ్ గ్యాంగ్ అట్లా గ్యాంగ్ ఉందా, లేకుంటే మీరే గ్యాంగ్ లీడరా? అంటే వాళ్ళు నార్మల్ గానే ఉంటారు కానీ చాలా పవర్ఫుల్. అంటే వాళ్ళు పవర్ఫుల్ అని తెలియదు జనాలకి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, రేపు నేను టచ్ చేయాలని కూడా అక్కడ నుంచి మొత్తం దిగుతారా గ్యాంగ్? చాలా చాలా పవర్ఫుల్. అంటే నేను అంటే డబ్బు కొట్టుకుంటున్నాను కాదు అని ఉన్నారు. నేను అని చెప్పుకోవాలి అంత అవసరం లేదు నాకు, కానీ ఉన్నారు, చాలా ఉన్నారు. చాలా అంటే చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్. అంటే శ్రీకాంత్ గారు అంటే స్క్రాప్ బ్యాచ్ ని తొలగించే విక్రమార్కుడు అనుకోవాలా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చిన కొత్త మూర్ఖుడు అనుకోవాలా? అట్లేం లేదు, ఎవరి కంటెంట్ ఆడి చేస్తున్నాడు పాపం. నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నా. కొంతమంది మీకు తెలియదు ఏంటంటే, నేను ఏదైతే రోస్ట్ వీడియోలు చేస్తున్నానో ఆ రోస్ట్ వీడియోలు చేసే వాళ్ళే వాళ్ళ వీడియో పంపించి అన్న రోస్ట్ చేయమన్నా నువ్వు ప్లీజ్, నేను ఫేమస్ కావాలి, కొంచెం వీడియో చేస్తే కొంచెం ఎక్కువ రీచ్ వస్తా అని చెప్పి వాళ్ళు పంపిస్తారు నాకు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తా. కొంతమంది ఏమో డైరెక్ట్ నాకు మూడు బాగాలేకపోతే అట్లా కామన్. ఓపెన్ కంటెంట్ మనది ఏది నచ్చితే అది చెప్పడం, అది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి అట్లా. నేను మీ ప్రొఫైల్ ముందు చెక్ చేస్తుంటే నాకు ఒక ఫోటో అనిపించింది, ఇటు పక్కన బ్రహ్మానందం, ఇటు పక్కన ఆలీ ఉన్నాడు. అంటే మీరు సినిమా ఫీల్డ్ లో కూడా మీకు టచ్ ఉందా ఏంది? అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు వాళ్ళిద్దరి దగ్గర పనిచేస్తున్నట్టుగా వచ్చిన ఇన్ఫర్మేషన్, నిజమా కాదు? లేదు, మా అమ్మగారు పనిచేస్తారు వాళ్ళ ఇంట్లో. ఎవరి ఇంట్లో? బ్రహ్మానందం వాళ్ళ ఇంట్లో. అవునా? ఓకే, బ్రహ్మానందం ఇంట్లో మా అమ్మగారు పనిచేస్తారు. ఎందుకు అమ్మగారు కన్సల్టెన్సీ ఏదన్నా? నుంచి అక్కడి నుంచే వెళ్ళిరు, జాబ్ చేస్తారు. అక్కడ జాబ్ చేస్తారు. తెలియదు. మరి ఆలీ గారు? ఆలీ గారు వాళ్ళ ఇంటి పక్కనే కదా, బ్రహ్మానందం వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళ ఫంక్షన్ ఉన్నప్పుడు నేను వెళ్ళి కాళ్ళకి దండం పెట్టినా, మొక్కినా, సార్ నమస్కారం సార్ అని చెప్తే రా అని చెప్పి పట్టుకొని, బ్రహ్మానందం గారు ఎంత మంచి వాళ్ళు అంటే నిజంగా చెప్తున్నా,
వెళ్తే అసలు చాలా మంది అంటారు ఇట్లా కోపడతాడు అట్లా అని చెప్పి చాలా మంది బయట రమ్టాక్ ఉంది, కానీ వెళ్ళగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకుని పోయి కాలు మొక్కిన తర్వాత సరే ఇట్లా అనగానే రా అని చెప్పి చేసి రేపు పక్కన వాళ్ళ వర్కర్స్ ఉంటారు రే ఇట్లా అని చెప్పి వాళ్ళకి నా ఫోన్ ఇచ్చి రే ఫోటో తీరా అని చెప్పి చాలా మంచిగా చూసుకుంటారు. చాలా మంచి వాళ్ళు ఆబ్వియస్లీ. అంటే నేను అట్లనే ప్రొఫైల్ చెక్ చేస్తుంటే రాజా సింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అవును. అంటే రాజా సింగ్ ఫ్యానా లేకుంటే మీరు బీజేపీ కార్యకర్తనా? నేను రాజా సింగ్ ఫ్యాన్, బీజేపీ కార్యకర్త అది కాదు, కానీ నేనేమంటా అంటే పర్సనల్ గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాజా సింగ్ అనేటోడు బీజేపీ కోసం అంత కష్టపడ్డాడు. బీజేపీ అంటే రాజా సింగ్ అంటే బీజేపీ అంత మంచి ఆయనని అధ్యక్ష పదవి ఇవ్వలేదు. కొంచెం ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అంటే కొంచెం బాధ అనిపించింది. అరే మీరే చెప్పండి, బీజేపీ అంటే రాజా సింగ్ అంటే బీజేపీ అట్లా ఉంది హైదరాబాద్, అట్లా హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో వరల్డ్ తెలుసు ఆయన రాజా సింగ్ అంటే. అట్లాంటి ఆయనకి ఇవ్వలేదని కొంచెం బాధ ఉంది. ఆయనకు అధ్యక్ష పదవి కాదు, పెద్ద సెంట్రల్ లో మంచి పదవి ఏదైనా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజా సింగ్ ఇవ్వాలి, మన హైదరాబాద్ నుంచే ఇవ్వాలి. సెంట్రల్ కావాలని కోరుకుంటున్నాను. సెంట్రల్ లో అభిమానిగా లేకుంటే అభిమానిగా, ఎందుకంటే అంత దమ్మున్న మొగుడు ఎవరు లేడు. చాలా మంది పొలిటీషియన్లు ఉన్నారు, దమ్ము ఉండాలి భయ్యా. ఇప్పుడు చెప్పడానికి చాలా మంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను వీడియోలు తెగిచి చేస్తున్నా కదా అన్నిటికీ, ఎవడన్నా అటాక్ చేయొచ్చు, ఎవడన్నా కొట్టవచ్చు, నన్ను వచ్చి రోడ్ మీద పట్టుకుని కొడితే ఏంటి. రాజా సింగ్ ధర్మం కోసం గట్టిగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఏమైనా చాలా అటాక్లు ఫోన్లు వస్తాయని అది కూడా లెక్క చేయకుండా అసలు ఎవడొస్తాడో చూసుకుందాం అని చెప్పి అట్లా దమ్మున్నగా ఇది కావాలి, లీడర్ కావాలి. దేనికైనా సరే దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్ వచ్చినాం వెళ్తున్నాం, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎవడో ఒకటి స్పోక్ పర్సన్ ఉండాలి భయ్య. అది హిందూ ధర్మం గురించి మాట్లాడే ఎవడో ఒక స్పోక్ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. బ్రదర్, ఇప్పుడు అమ్మగారేమో బ్రహ్మానందం వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు అన్నమాట. సో మీరు అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నిజమా కాదా? అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో చేసిన అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒకసారి. బుకింగ్ వచ్చింది నాకు. నేను అర్బన్ కంపెనీలో ఎలక్ట్రిషియన్ గా చేసిన. నాకు బుకింగ్ వచ్చింది ఒక రోజు. బుకింగ్ వస్తే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు. అరే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి నుంచి బుకింగ్ వచ్చిందా అని నేను షాక్ అయిపోయినా. నాకు నమ్మబుద్ధి కాలేదు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ బెడ్రూమ్ ఉంది. ఇట్లా వాళ్ళ బెడ్రూమ్ నుంచి పక్కన వాళ్ళ బెడ్రూమ్ లోపల ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇట్లా వాకీటాకీస్ ఉంటాయి కదా, వాళ్ళు షూటింగ్స్ కి వెళ్ళేటప్పుడు వాకీటాకీస్ ఉంటాయా, ఆ వాకీటాకీస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డులు కావాలని చెప్పి మొత్తం ఒక 8-9 స్విచ్ బోర్డులు ఫిట్ చేయించా పెద్దది. ఇట్లా అన్న వచ్చిండు, నాకు వచ్చి మాట్లాడాడు. అల్లు అర్జున్ వచ్చి మాట్లాడి నాతో, నమస్తే సార్ అమ్మా, నమస్తే, చేసుకో వర్క్ చేసుకో అన్నాడు. నేను 3 గంటలు ఉన్నా వాళ్ళ ఇంట్లో. అల్లు అర్జున్ ఇట్లా కూర్చుండు, నేను ఇట్లా 3 hours వాళ్ళ ఇంట్లో ఉన్నా. అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చాలా మంది తెలియదు నేను అల్లు అర్జున్ ని చేస్తా అట్లా అనుకుంటారు నేను వీడియోస్ లలో. అట్లా ఏం లేదు. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళినా ఇట్లా చాలా మంచి వాళ్ళు ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, శ్రీకాంత్ గారు మీకు వీడియో వినిపిస్తాను నేను, అది మీరు చెప్పండి. ఫైనల్లీ యూట్యూబ్ లో అయితే కొత్త రూల్ తీసుకురావడం జరిగింది అనమాట. ఏఐ జనరేటెడ్ వీడియోలో ఇంకేమంటారు వాళ్ళ వీడియోలకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, మన రియాక్షన్ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు పక్కన వీడియోకి ముడ్డలో రియాక్షన్ ఇస్తారు కదా, ముడ్డలో మోహం వేసుకొని, ఇట్లాంటి కొంచెం అందరికీ చెప్పు తీసుకొని కొట్టినట్టుగా వాళ్ళు చెప్పేసారు అనమాట. ఇట్లాంటి ఎక్స్ట్రాలు తెగొద్దు, నిజంగా మీ కంటెంట్, మీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో మీరు ఏదైతే మాట్లాడుతారో అట్లాంటి రికార్డ్ చేసిన దానికి మాత్రమే ఇది చేస్తారు అనమాట. ఏఐ జనరేటెడ్ ఫేస్లెస్ వీడియోస్, పక్కన రియాక్షన్ వీడియోస్ కి ఇవన్నీ డిస్క్వాలిఫై చేస్తారంట. ఆ వీడియోస్ అని తీసి పడతారు. ఈ వీడియో మీరు ఏం చెప్పారంటే పక్కన వీడియోలు చేస్తున్నారు, అట్లా ఆ రకంగా మాట్లాడారు. యూట్యూబ్ లో కొత్త రూల్స్ వస్తున్నాయి, పక్కన వీడియోలు వాడకండి, పక్కన వీడియో పడితే రివ్యూస్ పడతాను అంటే కొత్త అన్నాను. నువ్వు చేసేదాన్ని అవే కదా బ్రో, నువ్వు పక్కన వీడియోల మీద డిపెండ్ అవుతావు తప్ప నీ సొంత కంటెంట్ ఏముంది? నా సొంత కంటెంట్ వీడియోలు చూసినావు భయ్యా? సొంత కంటెంట్ వీడియోలు చాలా ఉన్నాయి. 1500 పోస్ట్ ఉన్నాయి, 1500 ప్రతి పోస్ట్ లో పక్కన మీద పడి ఏడవడం తప్ప, కానీ సొంత కంటెంట్ ఏముంది చెప్పాలా? నా సొంత కంటెంట్ అంటే నేను క్రియేటివిటీగా తిడుతున్నా కదా బ్రో. నేను డైరెక్ట్ వాళ్ళ వీడియో క్లోజ్ చేయట్లేదు. నేను వాళ్ళది ఒక 30 seconds వీడియో ఉంటే 50 seconds వాళ్ళది ఉంటుంది, 50 seconds నాది ఉంటుంది. ఓకే, క్రియేటివిటీగా తిట్టడం కూడా కావాలి కదా. క్రియేటివిటీగా తిడుతున్నారు కాబట్టి జనాలకు నచ్చుతుంది, నవ్వుతున్నారు. దే యూస్ టు ఎంటర్టైన్. అంతే. తిట్టడం కూడా టాలెంటేనా? యా, ఓకే, ఆబ్వియస్లీ. చెప్తున్నా కదా బ్రో, చాలా మంది నాకు ఫోన్ చేసి డబ్బులు వేసి మరీ తిట్టించుకుంటారు వాట్సాప్ లో. నాకు కొంచెం తిట్టావా, బోసిడీకి అని తిట్టావా అని చెప్పి అట్లా. బ్రో ఇంకోటి ఏంటంటే రీసెంట్ ఒక ఇంటర్వ్యూ మీరు ఏం చెప్పారంటే, నా బూతులు నచ్చి నాకు ఒక ఆంటీ ఫోన్ చేసి మరి తిట్టించుకునేది అన్నాం. నిజంగా చెప్పండి,
ఎవరన్నా ఫోన్ చేసి తిట్టించుకుంటారా బ్రో? నేను నమ్మలేదు, నేను అదే చెప్తున్నా కదా. ఆమె ఫోన్ చేసింది, వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేస్తే ఎవరంటే ఇట్లా ఉంటారుగా ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు, ఒకటి అడగాలి మిమ్మల్ని అడగాలంటే ఏం అడుగుతారు అడగండి అన్న, ఒక్కసారి తిట్టారు అన్న, నువ్వు గలీజ్గా తిట్టండి కొంచెం అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట ఆ బూతులు తిడితే. అరే ఇది ఎక్కడి సైకోయిజం రా ఆయన, బూతులు తిడితే ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆమె మ్యారీడ్ ఉమెన్ ఫోన్ చేసి నన్ను తిట్టి ఒకసారి అంటుంది. ఏమైతుంది అసలు, ఎక్కడవుతుంది సమాజం అనిపించింది నాకైతే. అంత దారుణంగా ఉన్నారు భయ. ఈ మొగులని చంపే ట్రెండ్ చూసినా కదా ఎట్లా చంపుతారు మొగులని, ఆడలు అట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఉన్నారు అట్లా చాలా మంది. ఇన్స్టాగ్రామ్ మీకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లా అంటే మీకు కూడా ఫాలోవర్స్ ఉండొచ్చు కదా, మీకు వచ్చి ఉంటారు. కానీ నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఇట్లా నాటు అదొక్కటే కాదు, చాలా అయింది. మొన్న కూడా ఫోన్ చేసి పోరాడు ఇక్కడ కర్ణాటక నుంచి అన్న ఒక్కసారి బోస్ నీకే తిట్టన్నా. నాకేమో మెసేజ్ చేయడానికి లేదనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా స్ట్రైక్ చేసిండు, 3 days అయ్యి మెసేజ్ చేయడానికి లేదు. వాడేమో చచ్చిపోతానా నేను, లేకపోతే నేను మెసేజ్ పెట్టకపోతే రిప్లై అయిపోతే చచ్చిపోతానా అంటున్నాడు. అరే బాబు పెడతానా అని చెప్పి మళ్ళీ నా ఐడి తీసుకొని వేరే ఐడి నుంచి మెసేజ్ పెట్టారు. నాది ఇట్లా ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదురా, నా నెంబర్కి ఫోన్ చేయను, ఏది ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఒక్కసారి తిట్టానా చల్ బోస్డీకే అని చెప్పి తిట్టినా వాడు హ్యాపీ ఫీల్ అవుతుంది. అదొక ఆనందం జనాలకి. ఎవరు నచ్చిందో అది చేసుకుంటున్నారు అట్లా. అది శ్రీకాంత్ గారు, ఇప్పుడు బండి సంజయ్ గురించి ఏం చెప్తారు? బండి సంజయ్ మంచి లీడర్, అంతేనా? మంచి లీడర్. ఎస్. సరే మీకు వీడియో చూపిస్తా. ఎస్. ఏదో పాట వేసినట్టు సంజయ్ అన్న యువస్ అయినా బండి సంజయ్ అన్న యువస్ అయినా, అరే కరీంనగర్ కలుగుతుంది రామా అన్న బండి సంజయ్ అన్న, అది జోరా మా బండి సంజయ్ అన్నారా. సంజయ్ అన్న ఈ సాంగ్ ఏంటే నిజంగా చెప్తున్నా సీరియస్లీ కొడతాడు. సీరియస్లీ మా అక్కలోడే ఇదిగోరా మా అక్కలోడే. క్రియేటివిటీ మీకు ఎక్కువైపోతుంది బోసడి గారు. పాటలు రాస్తారా? ఇక్కడ తప్పేమని చెప్పండి, తనకు పాడడం రాదు, ఏదో పాడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, దానికి కూడా ట్రోలింగ్ కాదు. అసలు ఆ పాటలా ఉందా నిజంగా? బండి సంజయ్ నిన్నడానికి ఆ పాట అని కొడతాడు ఫస్ట్ వెళ్ళి. అదే తనకు వచ్చినట్టు అందరు మంచి మంచి సింగర్స్ కాదు కదా, అందరు బాలసుబ్రహ్మణ్యాలు కాదు కదా. దాన్నే ట్రోలింగ్ అంటారు. నేను ఏదైతే చేస్తున్నామా, నేను చేసే ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని రోస్టింగ్ అంటారు, ట్రోలింగ్ అంటారు, ఏదో అంటారు. అది జనాలకు నచ్చుస్తాను అనమాట. అంటే అది రోస్టింగ్ అంటున్నాము. సో అది అట్లాంటి కళాకారుడు స్టేజ్ మీదకి ఇప్పుడు మీరు తిట్టడం వల్ల స్టేజ్ మీదకి వస్తారు అనుకుంటున్నాం, అలా ఇంప్రూవ్మెంట్ అవుతా. అరే బ్రో వాడు స్టేజ్ మీదకి వస్తే నేను అందరు తిడతారండి. వాడు ఎట్లున్నాడు, వాడు పాట అయింది, అదేమో నచ్చింది, అది లిరిక్ కాదు ఇష్టం వచ్చిన. అందుకే ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు నాకు తిట్టాలనిపిస్తుంది అనమాట. మీరు బండి సంజయ్ అన్న ఫ్యాన్స్ అన్నారు, సరే ఆ వీడియో కొంచెం కామెంట్ అవుతాం. ఎరిపుక వానికి ప్రాబ్లం ఉందిరా అంట, కింద చదువు దాన్ని నువ్వు పెట్టా వెళ్ళి వాడిని పెట్టినావా? అరే నాకు తెలియదు ఆ మాత్రం. ఎరిపుక నా వీడియోలు ఇష్టం తెలియదు ఆ మాత్రం నాకు. ఇప్పుడు ఎవరైనా నా తిట్టినప్పుడు ఉన్నప్పుడు ఇది కామన్ గా అవుతుంటది, కావాలనే చేస్తుంటాం. కొన్ని వీడియోలు మనల్ని ట్రోలింగ్ చేస్తుంటారు. మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆయన నన్ను రోస్ట్ చేసిండు కావాలని. ఇది యూస్ టు ఎంటర్టైన్, పబ్లిక్ ఎంటర్టైన్ కావాలి కదా బ్రో, అందుకని ఇట్లా అవుతుంటాయి అనమాట అట్లా. ఓకే, మీరు యువశేఖర్ కొడంగల్ గురించి ఏం చెప్తారు? మంచి క్రియేటర్ పక్క. అంతేనా? మీ స్టైల్ మీద చెప్పాలనుకున్నారు? యువశేఖర్ కొడంగల్ అన్న నీ కోసం సుల్లి కోసుకుంటారా, ఫేమస్ డైలాగ్. మంచోడా? చాలా మంచోడు యువశేఖర్. ఎందుకని వీడియో పరంగా వస్తే తను అందరూ తిడతారు అంతాను? తిట్టడం అంటే ఏముంది భయ, ఇది కంటెంట్ కోసం తప్ప ఏ క్రియేటర్ మీద నాకెందుకుంటా, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు పబ్లిక్ ని. ఎవరైనా సరే యువశేఖర్ కొడంగల్ ఏంది, మెడిపల్లి స్టార్ అయింది, సో మెనీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అసలు ఏమన్నా వస్తారు విందామా? Twinkle twinkle little star, how I wonder what you are. Apadatar party war. ఫోన్ కొంచెం దూరం పెట్టరా, అప్పబోదా వాటర్ బార్ అంట. మా అక్కరుడు కొంచెం ఫోన్ దూరం పెట్టి తీరా సంతోర్ల ఇప్పుడేమో మీరే నవ్వుతున్నావు చూసినావు. నవ్వచ్చు, జనం నవ్వచ్చు. యాజ్ యాంకర్ గా నాకు నచ్చింది వీడియో. కానీ పర్సనల్ గా తిట్టడం అవసరం, పంతలలో అట్లా అనడం అవసరం? నన్ను ఎట్లా తిడతారో చూడు కామెంట్లలో. కొన్ని బూతులు, అమ్మ బూతులు తిడతారు, కొంత ఫోన్లు చేసి తిడతారు అని అవుతుంటాయి. నేను కూడా అలా తిడుతూ ఉంటా, అది కామన్ జరుగుతుంటాను. ఇలా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటంటే అందరు వచ్చి ఎవరికి వచ్చిన కోపం వాడు తీర్చుకుంటాడు. ఒక అమ్మాయి ఫోటో పెట్టింది అనుకో, వాడు గలీజ్ వాడి లోపల ఉన్న వర్ణాతీతం అంతా కింద రాస్తాడు అనమాట.
ఓకే. చాలా చాలా గలీజ్ అసలు. నీకు ఉచ్చ తాగాలని ఉంది అంటారు, నీ డ్రాయర్ వాసన చూడాలనిపిస్తుంది అంటారు. చాలా ఎంత దరిద్రంగా పెడతారు తెలుసా. ఇంకా పర్వట్ గా ఉన్నారు కొడుకులు. నేను తిట్టడమే నా క్యాజువల్ తిడుతున్నా కానీ ఇంకా వీడియోల కింద కామెంట్లు చూస్తే మొన్న అది వచ్చిందిగా సమంతది అండ్ ఏమంటారు మొన్న మోర్నాల్ ఠాకూర్ది. ఆమె వచ్చే బాగుంటుంది. సారీ సాయి పల్లవి అండ్ మొన్న మోర్నాల్ ఠాకూర్ది. అది మీరు చెప్పండి అసలు అది సాయి పల్లవి అండ్ మృణాల్ ఠాకూర్ ఇష్యూ మీద మాట్లాడారు. అసలు అలా ఇష్యూ ఏంది అసలు? అయితే ఇల్లంట సాయి పల్లవి ఉచ్చ బాగుంటా లేదా మోర్నాల్ ఠాకూర్ ఉచ్చ బాగుంటది అని చెప్పి గొడవ అనమాట. ఫ్యాన్ వార్ అంట. ఉచ్చ బాగుంటాడు, ఉచ్చ తాగడం ఇంత నీచంగా దిగజారిపోతారు కొడుకులు. ఉచ్చ తాగడం ఏంద్రా కొడుకులు, నాకు అర్థం కాదు. ఎస్పీ ఆమె ఉచ్చ బాగుంటది, ఈ ఉచ్చ బాగుంటది అంట. ఉచ్చ బ్రో వాసన చెప్తానా, ఆ ఇష్యూ అవుతుందన్న విషయం నాకు ఎవరు తెలియదు. ఆ వీడియో పెట్టడం ద్వారా నాకు ఇష్యూ తెలిసింది. అట్లాంటి నెగిటివ్ కూడా ట్రోలింగ్ చేయడం ఆ వీడియో వేరే వాళ్ళు పంపించినారు. నేను కూడా చూసి వద్దులే అనుకున్నా. ఒక ఆయన వచ్చి అన్న ప్లీజ్ అన్న ఫ్యాన్ వార్ అవుతుంది అన్న, అట్లా ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ అయితే ఒక్క వీడియో చేయన్నా జరా మజా వస్తుంది, ఇన్ని స్టైల్లో తిట్టాను వాళ్ళని అన్నారు. ఎవడైతే ఫ్యాన్ వార్లు ఇస్తారో తిట్టాను. అరే ఫ్యాన్ వార్లు చేయరు, మంచి చేయరు ఓకే, కానీ సాయి పల్లవి ఉచ్చ బాగుంటుందా, మోర్నాల్ ఠాకూర్ ఉచ్చ బాగుంటుందా, ఉచ్చ గురించి కూడా ఏది చిల్లర కాకపోతే ఎవరో వచ్చి నిన్న హెల్ప్ అడిగారని నువ్వు వాళ్ళ కోసం దాన కర్మం లాగా మళ్ళీ ఒక వీడియో తిట్టడం, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏమన్నా హెల్ప్ చేస్తున్నావా, లేకపోతే డొనేట్ చేస్తున్నావా, బ్లడ్ ఇస్తున్నావా? జస్ట్ ఆ రకంగా తిట్టడం వల్ల మీకు సాయి పల్లవి ఐ మీన్ మాట్లాడారు. ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ అట్ అయ్యే ఛాన్స్ ఉంది, మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ అట్ అయ్యే ఛాన్స్ ఉంది. అరే వాళ్ళ ఫ్యాన్సే కదా కొట్లాడుకుంటారు. కొట్లాడుకుంటే సాయి పల్లవి వచ్చా బాగుంటుందా, మృణాల్ ఠాకూర్ బాగుంటుందా, ఎంత దరిద్రంగా ఉంది. అది ఇన్నారికి చిరాకు దిగుతుందా అట్లా? అది ఎవడన్నా యాక్సెప్టబుల్ ఉంది అసలు? అది చూడండి, అట్లాంటి దానిల మీద వాళ్ళ ఫేమ్ ఏమవుతుంది, వాళ్ళ మీద వీళ్ళు ఫ్యాన్ వార్లు ఈ వార్లు చేసుడు బంద్ చేయరా మాకెళ్ళడాలని తిట్టినాను గలీజ్. తిట్టకపోతే ఎట్లా చెప్పు? ఇటు నేను చేయడం వల్ల తప్ప కరెక్ట్ నువ్వు చెప్పు. ఇక అంటే నీకేమనిపిస్తుంది? వాస్తవంగా అనిపించింది అంటే మిగతా వాటిని ట్రోలింగ్ ఓకే, కానీ ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలు కూడా అవసరం. ఫ్యాన్స్ హట్ అవుతారు, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. మెయిన్ ఏంటంటే నీకు 20,000 మంది ఫాలోవర్స్ లలో నీకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. శ్రీకాంత్ అంటే ఇట్లా కోసుకున్న కామెంట్ కూడా చదివా షాక్ అయినా. కానీ మీలాంటి వాళ్ళు కూడా అట్లా చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు చేస్తారు బ్రో. వాళ్ళు చేస్తుంటే నేను చెప్పిన వద్దురా ఇట్లాంటి చేయకుండా నేను చెప్తున్నాను. ఇట్లాంటి బంద్ చేయరు, ఇట్లాంటి కొచ్చేసాలని బంద్ చేయరు. ఉచ్చ గురించి కూడా లేదు అబ్బాయి, దాని గురించి ఫ్యాన్ వార్ లేదు, దరిద్రంగా మీరు అసలు మనుషులేనా, ఎంత పర్వాట్ గా తయారవుతుంది మీరు, ఇది పద్ధతి కాదు వదిలేసారు అని చెప్పి నేను ఒక మానవతా దృక్పథంతో మెసేజ్ ఇద్దాం. డైలాగ్ కొడుతున్నా తెలుగులో అదొకటే వచ్చు. అట్లా మానవ ఏమంటారు దృక్పథమా ఏదో. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రావణ్ పర్యానో కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటాడు, రివ్యూస్ చెప్తా ఉంటాడు, ఆయన గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమో నేను సరే అట్లా ఊర్లో ఉండండి. ఎవరు రావణ్ డాన్స్ లో ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే డాన్స్ ఏ తల్లి అంటే ఖచ్చితంగా జిమ్నాస్టిక్ అయితే చేస్తుంది. జిమ్నాస్టిక్ కాదురా పూక, జిమ్నాస్టిక్ చెప్తానా శ్రీలీల డాన్స్ లో ఎప్పటికీ. ఇప్పుడు ఆయన ఏదో తప్పైంది, ఆడు మాకిరాడు, ఆడు ఎంత చిరాకు తెగిస్తాడు తెలుసా బ్రో. ఇందాక తెలియదు అన్నావు కదా, నేను వీడియో తెలియదు అసలు, పేరు తెలియదు నాకు. వాడి వీడియో వచ్చింది 2 సార్లు వస్తే స్క్రోల్ చేస్తుంటే వాడు ఒకటి ఉంటే ఇంకోటి చెప్తుంటాడు. అసలు సినిమాకి సంబంధం లేకుండా, ఒక ట్రైలర్ కి సంబంధం లేకుండా ఒకటి ఉంటే ఇంకోటి చెప్తుంటే సోది దెంగుతుంటాడు. పిచ్చి క్లాస్ మెంటల్ దెంగుతాడు. రివ్యూ అంట ఆడు సినిమా రివ్యూ అంటే సినిమా చూడండి కూడా రాదు మాకిరాడు. మరి రివ్యూ చెప్తుంటాయి కదా. అదే మరి జనాలు అందరు లైక్ కొడుతున్నారు, వాడిని 7 లక్షల మంది ఫాలోవర్స్ వరకు ఉన్నారు ఆయనకి. ఏం చేయాలి చూసారు పిక్చర్లు అంటావా? కొంతమంది ఏం చేస్తారు, ఆఖరికి పీరియడ్ స్టార్ అని కూడా ఫాలోవర్స్ ఉన్నారుగా, ఆ వీడియోస్ ఎంత చిరాకు దిగుతుంది. సీరియస్ గా చెప్తున్నా. అట్లా ఏం జనాలకి అసలు నేనేం చెప్పలేను బ్రో, వాళ్ళ ఇష్టం. ఇంకా నేను ఎవరిని ఏం అనలేను. అది ఒక ఇంటర్వ్యూలో చూసిన నేను, స్వాగల్ ఒక అమ్మాయి ఉంటది ఇన్స్టాగ్రామ్ లో కానీ మన ఆర్సీబీ టీం నుంచి కూడా చాలా చేస్తుంటది వీడియోస్. తన గురించి ఒక ఇంటర్వ్యూలో అంటే ఇమిటేషన్ చేస్తూ చేయడం అనేది ఎంతో కరెక్ట్ చెప్పండి. స్వాగల్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? స్వాగల్ అంటే తెల్ల ఉంటది ఆమెనే కదా. స్వాగల్ కూడా తెలీదు కానీ ఇట్లా చూపిస్తావు. అరే అంటే ఆ పిల్లనా అంటే ఇట్లా అట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. ఓకే ఆ పిల్ల వీడియోలు అంటే నాకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వీడియోలు చేస్తారు కానీ వీడియో ఏందని గుర్తుండదా మీకు? నాకు సీరియస్లీ నేను వీడియోలు చేస్తాను, వీడియోలు చేసి పోస్ట్ చేసిన తర్వాత నా వీడియోలు నేను కూడా చూసుకోను అంటే మరీ అతిగా ఉన్నా అనుకుంటారు, కానీ అట్లా కాదు. అంటే నాకు టైం ఉండదు, ఫోన్ మాట్లాడు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు. ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఒక గంట మాట్లాడు, గతం రోజే అయిపోతాం. టైం ఉండదు అసలు. నిజంగా చూడను నేను ఎవరిని నేను ఫాలో అవుతా కానీ ఎవరి వీడియోలు కూడా రావు నాకు. ఇప్పుడు చెప్పండి స్వాగల్ గురించి ఏం చెప్తారు? స్వాగల్ గురించి ఏముంది,
ఆమె గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు అంత అందంగా ఉంటుంది, అట్లాంటి అమ్మాయిల గురించి కామెంట్ చేయడం అవసరం. అందంగా ఉంటది అట, బాగా పడిపోయినా చిలిపి అందంగా ఉంటది. సరే ఇప్పుడు చెప్పండి, చాలా మంది కూడా ఎంత కష్టపడి కూడా లైక్స్ రావు, అట్లాంటి అమ్మాయిలు అంతా చేస్తుంటే వాళ్ళ మిలియన్స్ ఆఫ్ లైక్స్ షేర్స్ వస్తున్నాయి. ఇదైతే చాలా దారుణం. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ఉంటారు, చాలా మంచి మంచి కంటెంట్ చేస్తారు తెలుసా, కానీ వాళ్ళకి వ్యూస్ రావు. నేను కూడా చాలా మంచి మంచి కంటెంట్ చేసినాం, వ్యూస్ రాలే. ఎప్పుడైతే ఈ రోస్టింగ్ కొట్టడం స్టార్ట్ చేసిందో నేను దగ్గర 1000 బ్రహ్మానందం వీడియోలు చేసినాం. బ్రహ్మానందం యాక్టింగ్ ఉంటాయి కదా, ఇట్లా టబ్ స్మాష్ లాగా లిప్ రీడింగ్ చేసి థింకింగ్ చేసి వేస్తారు అట్లా. శ్రీకాంత్ గారు, మీరు స్టాండప్ కామెడీ కూడా ప్లానింగ్ చేసినట్టు మాకు అనిపించింది, వీడియోలు కూడా పెట్టారు. నిజంగా స్టాండప్ కామెడీ అసలు పాసిబుల్ అవుదంటారా? మన తెలుగు వాళ్ళు ఇప్పుడు స్టాండప్ కామెడీ ఎక్కడ చేయలేదు. లేదు, చేస్తున్నారు. గ్రూప్ ఉంది, మన స్టాండప్ కామెడీ అని గ్రూప్ ఉంది ఒకటి మాది అంటే వాళ్ళ దగ్గర నేను గ్రూప్ లో జాయిన్ అయినా. కొన్ని రోజులు వెళ్ళినా కానీ దూరం కుక్కట్పల్లిలో ఉంటారు అనమాట, అక్కడ చేస్తారు. నేను కూడా వెళ్ళి చేస్తుండే, కానీ నాకు తక్కువ టైం ఇస్తారు, 3 minutes అట్లా ఇస్తారు. నేను వెళ్ళేలోపు 2-3 జోకులు చెప్పేలోపు పబ్లిక్ ఎంగేజ్ చేసేలోపు టైం అయిపోతుంది. ఇంకా నాకు నేను కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత నాకు సరే ఇక్కడనే మనం కూడా చేద్దాం, మనమే చేద్దాం, ఒకటి మన ఓన్ గా చేద్దామని చెప్పి నేను కొత్తగా జోక్స్ రాస్తున్నా. రాసిన తర్వాత చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా మన వాళ్ళు, ఆ క్రియేటర్స్ తోనే మన కెఫేలా పెట్టి బుక్ మై షోలో టికెట్స్ పెట్టి అట్లా చేద్దామని. ఫ్యాన్ మీట్ అడుగుతుంది మా వాళ్ళు, ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో ఫ్యాన్ మీట్ ఎప్పుడు అని అడుగుతుంది. అది నేను చెప్పినా అట్లా కాదు, ఒకటి మనందరం కలుద్దామండి, ఒక ఏదైనా కెఫే లాంటిది ఉంటుంది కదా, కెఫేలా అట్లా పెట్టి స్టాండప్ కామెడీ ఆ రోజు షో పెట్టి టికెట్స్ పెట్టి అట్లా చేద్దామని అనుకుంటున్నాం. అది అంటే సహజంగా ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర జబర్దస్త్ ఉంది, డీ జోడ్ అనే కామెడీ షో చాలా ఉన్నాయి, శ్రీదేవి డ్రామా కంపెనీ. సో అవన్నీ ఉండగా ఈ స్టాండప్ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు టీవీలో చూడటం వేరు, ఇప్పుడు నన్ను వీడియోలలో చూసి నువ్వు డైరెక్ట్ చూడడం వేరు కదా, నాతో డైరెక్ట్ మాట్లాడడం వేరు కదా. స్టాండప్ కామెడీ అనేది లైవ్ లో చేస్తారు, ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. యూ కెన్ యూజ్ బూతులు గీతలు అన్ని ఉంటాయి దాంట్లో. స్టాండప్ కామెడీ అంటే అది ఇంకా అడల్ట్ కామెడీ ఉంటుంది కొంచెం, అది చాలా బాగుంటది. చాలా మందికి తెలుగులోకి ఇప్పుడిప్పుడే ఎక్కుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా స్టాండప్ కామెడీ చాలా మంది చేస్తారు, స్టాండప్ షోస్ ఇప్పుడు అది బాగా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చాలా కెఫేస్ ఉంటాయి కదా, ఖాళీ పడి ఉంటాయి, చాలా కెఫేస్ చూస్తుంటాయి బంజారాస్ జూబ్లీస్ లో చాలా ఖాళీగా ఉంటాయి. అందుకని స్టాండప్ షోస్ పెట్టిరు అనుకో, స్టాండప్ షోస్ పెట్టినప్పుడు జనాలు ఏదో ఒకటి ఉండాలి కదా, ఎంటర్టైన్మెంట్ లేదు ఎట్లా అవుతారు. ఇప్పుడు కేఫేకి వచ్చి ఉత్త ఛాయ్ దానికి రాడు, ఉత్త ఛాయ్ దానికి పోతాడు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలని కొంచెం వస్తే ఫీల్ ఫ్రీ ఏమంటారు, కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం స్టాండప్ కామెడీ పెడితే వచ్చిన వాళ్ళు చూసి ఛాయ్ తాగుతాడు, తింటాడో, ఆ చూసి స్టాండప్ కామెడీ చూసారు, అరే నవ్వుకొని అరే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ జనాలకు పరిచయం చేద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టాండప్ కామెడీ అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసిన, అంటే అది ఏఐ జనరేటెడ్ స్టాండప్ కామెడీ వచ్చినాయి, దాని మీద కూడా మీరు రీల్ చేసారు. కామెడీ ఏ జనరేట్ వీడియోలు వస్తున్నాయి, ఈ మధ్య సర్క్యులేట్ అవుతున్నాయి. వాళ్ళు స్టాండప్ కామెడీ చేస్తున్నట్టు ఏ జనరేట్ వీడియోలు పెడుతున్నారు, పెద్ద వాళ్ళే వేస్ట్. అది వరస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జనరేటెడ్ వీడియోలు ఏవైతున్నాయో ఎంకరేజ్ చేయదు, ఎందుకంటే చాలా మంది కష్టపడి క్రియేటర్స్ ఉన్నారు. చాలా మంది నాదంటే నార్మల్ గా చేస్తాను నేను వీడియోలు, ఓకే. చాలా మంది రియల్ కంటెంట్ చేస్తారు, వాళ్ళ రీచ్ తగ్గిపోతుంటారు అనమాట. నిజంగా చేస్తారు, ఇప్పుడు చాలా మంది కష్టపడుతుంటారు, వాళ్ళ రీచ్ తగ్గిపోయి ఏ కంటెంట్ ఏముందో వానికి ప్రాంప్ట్ ఇస్తాడు, చాట్‌జిపిటిలో కొడతాడు, అది వచ్చేస్తుంది, వేస్ట్. అట్లాంటి ఎంకరేజ్ చేద్దాం నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ లో బ్యాన్ చేసిర్రు, ఇన్స్టాలో కూడా బ్యాన్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఉండాలి, మొత్తానికి బ్యాన్ కాదు, కానీ అది కరెక్ట్ గా యూజ్ చేయట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు శ్రీకాంత్ యాదవ్ గారు మీకు 28,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నిజంగా ఫాలోవర్స్ లేకపోతే కొన్న ఫాలోవర్స్? నాకు వీడియోస్ లో నువ్వు చూస్తున్నావు నీకు ఎంత రీచ్ వస్తుంది. నాకు ఫస్ట్ 3,001 నాకు 800 ఫాలోవర్స్ 5 సంవత్సరాల నుంచి 800 ఫాలోవర్స్ ఉన్నా నాకు. 5 years నుంచి 800. 5 years నుంచి అకౌంట్ ఉంది నాది, 800 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ జస్ట్ నాది జనవరి ఉంది, మన లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో ఐ యూస్ టు రోస్ట్ వీడియోస్ కథ చెమ్మన వెళ్ళిపోయింది. దన్న ఫాలోయింగ్ పెరిగిపోయింది, పబ్లిక్ నచ్చింది. జనాలు పబ్లిక్ నచ్చాలి బ్రో, ఏం చేసినా సరే. పబ్లిక్ నచ్చలేదు అనుకో, ఎవడైనా సరే అవునన్నవాడు మంత్రి కాదన్నవాడు గంత్రి అంటారు చూసా. పబ్లిక్ నవ్విరు ఎంజాయ్ చేస్తారంటే కథ ఇంకా. పబ్లిక్ నచ్చకుండా మనం సోది కంటెంట్ పెట్టాం అనుకో, ఎవడు చూస్తాడు, ఎవడు చూడడు. మీరు చెప్పండి, అసలు ఆ వీడియోస్ బాగున్నానా, 5 years ముందు వీడియోస్ బాగున్నా, ఇప్పుడు వీడియోస్ బాగున్నాయి? 5 years ముందు కూడా నేను వీడియో చేసిన, అంటే యాక్టింగ్ వీడియో చేసిన, కానీ నాకు అర్థమైంది ఏంద్రా అంటే జనాలకి ఈ డబ్ స్మాష్ వీడియోలు, లిప్ రీడింగ్ వీడియోలు, రియాక్షన్ వీడియోలు ఓకే, ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో చూసినా, మనం మాట్లాడే మాటలు ఉంటాయా, మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బాగా అడ్మైర్ అవుతారు.
ఏదైనా చెప్తున్నాం మంచి చెప్తున్నాం చెడు చెప్పినా బూతులు మాట్లాడినా సరే వాళ్ళకి చాలా ఇంటెంట్ వింటారు తెలుసా. అంటే వాళ్ళకి మాట్లాడుతున్న మజా రావాలి ఇంటే వాళ్ళకి అరే ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు ఏదో కొత్తగా తిడుతున్నాడు అని చెప్పి అట్లా. ఆ వీడియో కూడా బాగానే ఉండే, చాలా ఎడిటింగ్ చేసి నేను గంటలు కూర్చొని చేస్తుండే వీడియో. ఒక్క వీడియో 1 hour ఎడిటింగ్ చేస్తుండే ఇట్లా, దాంట్లో వేసి క్యాప్ కట్లు వేసి దీంట్లో వేసి దాంట్లో వేసి అట్లా తీసి పాడదని నా మొడ్డలది ఇద్దరా అని చెప్పి ఎప్పుడైతే రోస్టింగ్ వీడియోలు చేసినా ఫటా 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 కుట్టుకుంటూ వెళ్ళిపోయినా అంతే అంతే ఇచ్చి పాడదగిన. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేను క్రియేటర్ గా మీకు తెలుసు కాబట్టి అసలు ఏ టైంలో మీ వీడియోస్ పెడితే లేసా నాకు ఐడియా ఉంటుంది కాబట్టి అట్లా ఏముండదు బ్రో. అందరు అంటారు నాకు ఈ టైం 8 గంటలకు పెడితే ఇస్తుంది 9 గంటలకు ఇస్తుంది. ఎట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి? హ్యాష్ ట్యాగ్స్ ఏం పని చేయవు, ఏది పని చేయదు. హ్యాష్ ట్యాగ్స్ లేకుండా వీడియోలు ఒకటి చెప్పాలా, మ్యాటర్ లేదు వీడియోలో మ్యాటర్ లేదు అంటే నువ్వు 100 హ్యాష్ ట్యాగులు తెగు అని పని చేయదు. వీడియోలో మ్యాటర్ ఉంది అనుకో దమ్మని వెళ్ళిపోతుంది అంతే. వీడియోలో మ్యాటర్ లేదు, కొన్ని వీడియోలో మ్యాటర్ ఉన్నా కూడా కొన్ని అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొంచెం సెట్టింగ్స్ ప్రాబ్లం ఉండొచ్చు మేబీ. అట్లా టైం అంటే పొద్దున పెట్టాలి 8 o'clock పెట్టాలి అండ్ ఈవినింగ్ 6 తర్వాత పెట్టాలి. ఇప్పుడు శ్రీకాంత్ గారు స్క్రాప్ లోకి వచ్చిన కొత్త మెంబర్ అనుకోవాలా లేకపోతే స్క్రాప్ లేపనికి వచ్చిన మెంబర్ అనాలా? అట్లా ఏం లేదు, స్క్రాప్ ఏం లేదు. ఎవ్రీవన్ అందరు మంచోళ్ళే, అందరు వీడియోలు తీసుకుంటారు. ఇది జస్ట్ ఫర్ రోస్ట్ కామెడీ పర్పస్ బ్రో. ఎవరిది నాకేం పర్సనల్ గా మీద కోపం ఏముంటుంది చెప్పాడు, కామెడీ పర్పస్ ఏదో అట్లా అవుతుంటది. కొన్ని అది ఏంటంటే ఒక్కోసారి నాకు ఆ పరిస్థితుల్లో ఉసుపోతుంటారు జప్పు అని ఇట్లా ఉన్నటువంటి కోపం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చేంజ్ అవుతుంటాం. నాకు ఉన్నటువంటి కోపం వస్తుంటుంది, ఉన్నటువంటి ఏమంటారు ప్రేమ వస్తుంటుంది, ఉన్నటువంటి నవ్వు వస్తుంటది. అట్లా అది నా క్యారెక్టర్ అట్లా ఉంది. అది ఏమన్నా కోపం వచ్చి ఏదైనా వీడియో వచ్చినప్పుడు మంటలు వేసింది అనుకో ఇమ్మీడియట్ గా తీసి తిట్టేసా. అది 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 కామన్ గా వస్తుంది నాకు అట్లా. రీసెంట్ గా మీ ప్రొఫైల్ ఒక వీడియో వచ్చిన 5 సంవత్సరాల్లో 780 మంది భార్యలో భర్తలను చంపినట్టు ఒక వీడియో పెట్టినాం. ఆ సర్వే ఎడికలు వచ్చింది, ఆ సర్వే ఎవడిచ్చింది నీకు అసలు? అరే మనకి మన వైరల్ అని చెప్పి ఒక పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లోనే, అవన్నీ మొత్తం ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. మన ఇప్పుడు నరేంద్ర మోడీవి కానీ ఇక్కడ ఇండియాలో జరిగిన పెద్ద పెద్ద న్యూస్లు అన్ని దాంట్లో వేస్తారు అనమాట. చాలా పెద్ద పేజ్ అది. దాంట్లోనే వాళ్ళు చెప్పారనమాట 785 మందిని చంపేసారట, మొగుళ్ళని చంపారు. అట్లా ఈ మొగుళ్ళని చంపే ట్రెండ్ ఏదైతే ఉందో ఎరిపుక్ ట్రెండ్ కొజ్జా ట్రెండ్ వెనకలోడీలు మొగుళ్ళని చంపడం ఏది నాకు అర్థం కాదు. ఇల్లీగల్ రిలేషన్షిప్ సెక్స్ పిచ్చి ఈ పిచ్చి ఎప్పుడైతే తగ్గుతుందో ఆడవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తున్నా మొగుళ్ళని చంపుకుంటా. ఒకప్పుడు ఇండియాలో ఆడవాళ్ళు గౌరవించబడతారు, అంత మంచి పద్ధతి ఉంటారు, ఒక శారీ కట్టుకుంటారు, ఇట్లా ఉంటుండే ఇండియా. ఇప్పుడు ఇట్లా ట్రెండ్ చేసినట్టు బయట దేశాలలో షాక్ అయిపోతుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇంత రేంజ్ లో పెరిగిపోతున్నాయని బయట దేశాలలో షాక్ అయ్యే రేంజ్ కి తీసుకొచ్చారు మా వాళ్ళు. అరే ఏం చెప్తారు చెప్పండి మీరే. ఒక ఆడదంటే ఎంత గౌరవించాలి, నడి రోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుంది, గాంధీజీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇంత గౌరవించబడ్డ స్త్రీలను గౌరవించండి అని చెప్పి బోర్డు రాసి పెట్టుకుంటాం మనం బస్సులల్లా, అన్ని చేస్తున్నాం. మనం అంతా చేసిన తర్వాత కూడా మొగుళ్ళని చంపి దిగుతున్నంటే ఆ దేవుడే కాపాడాలి కదా. మరి ఈ మధ్య రీసెంట్ గా హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ చంపుతున్నారు, మన సూట్ కేసులు చంపుతున్నారు, డ్రమ్ల చంపుతున్నారు. రీసెంట్ మీరు కూడా ఒక వీడియో పెట్టారు, జీడిమెట్లకు సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టారు. సార్ ఏం చెప్తారు ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు ఎట్టున్నారు సార్? ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ వచ్చిందో, ఇన్స్టాగ్రామ్ రాగానే ఏమైతుంది కదా, ఒకడు ఈడేదో షేరింగ్ రీల్ కొడతాడు, ఏదో లవ్ రీల్ పంపుతాడు, అరే నా కోసం ఇంత బాగా పంపిండు అయ్యో అని చెప్పి పొంగిపోతుంది. ఇంకా పొంగిపోగానే ఆమె ఇంకోటి పంపుతుంది, వీడేమో నాదే రా పిల్ల అని వీడు ఫిక్స్ అవుతాడు. సేమ్ రీల్ వాడు 10 మందికి పంపుతాడు, ఆ పిల్ల కూడా 10 మందికి పంపుతాడు. అర్థమైందా? 10 మందికి పంపుతాడు. అరే చిరాకు పొడ్డ అప్పటి నుంచి కట్ చేసుకుంటూ చేస్తా ఉన్నాడు. ఫ్యాన్సా లేకుంటే ఫ్రెండ్స్? ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ మా దోసాడు చేసాడు. అయితే ఈ లీగల్ రిలేషన్షిప్ ఏంటంటే లీగల్ సెక్స్ ఇష్టపడతలేదు. సొంత మొగంతో సెక్స్ చేస్తే మగ వస్తలే వీళ్ళకి. ఏంటంటే ఇల్లీగల్ అంటే మొగని నిరుపుకం చేసి వేరేతో వాడుకోవచ్చు. వాడుకుంటే ఈ నిరుపుకు చేస్తున్నాం అని చెప్పి ఇది హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇది బాగా సైకోలాగా మారిపోతున్నారు బా జనాలు కూడా. మొగుడు కొచ్చోడానికి వేరే దగ్గర పోదు, ఇది ఆడ మోదనం లేకపోదు, అన్ని ఎరిపుకం చేయాలి. ఆ సైకో మెంటాలిటీతో ఇల్లీగల్ రిలేషన్షిప్ అని పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే యాక్సెస్ బాగా పెరిగిపోయింది ఇంటర్నెట్ వల్ల. ఇన్స్టాగ్రామ్ త్రూలా ఒక అమ్మాయికి నువ్వు టీనేజ్ అమ్మాయికి నువ్వు ఫోన్ ఇచ్చినావు అంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి క్రియేట్ చేసిందంటే 100 followers వస్తాం నైట్ వరకు. ఆమె ఒక వీడియో 2 వీడియోలు పెట్టారు, 100-200 వీడియోలు. అమ్మాయిలకు తెలుసు ఫాలోయింగ్ ఎట్లుందో మన ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ కాదు. ఇంకేమంట ఒక్కటి కాదు అని ఆమెకి 100 మంది ఉంటారు.
నేనే చిన్న చిన్న క్రియేటర్ని, నాకే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, కొంతమంది పరిచయం అయ్యారు, అట్లున్నారు అంటే అమ్మాయిలకి ఎంత ఉంటుంది, ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎంత ఉంటుంది, నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అంత చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది మొత్తం. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.